హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసేదంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాక డే 2 వ్లాగ్. ఇంకా మా పాప మార్నింగ్ లేవగానే వెనకకు వచ్చేసింది వదిన వాళ్ళ ఇంట్లోకి. ఇంకా నేను ఇంటికి తీసుకొచ్చేసి బ్రష్ చేపించేసి టిఫిన్ చేపిస్తున్నాను. ఇంకా దోశ పిండి ఉందనేసి ఇక దోశలే వేసేసింది, కాకపోతే టమాటా చట్నీ వేసింది దానికోసము. ఇంకా తినిపించేసేసి కొంచెం రాగి జావ ఇచ్చేసేసి ఇంకా మా మమ్మీ లంచ్ కోసం అని దొండకాయ టమాటా కర్రీ చేస్తుంది. ఎలా చేస్తుందో మీతో చూపిస్తాను. కుక్కర్లో చేస్తుంది, సింపుల్గా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను. తొందరగా అయిపోతుంది కుక్కర్లో వేస్తే, అందుకే కుక్కర్లో చేస్తుంది. ఎలా చేస్తుందో ఫస్ట్ చూపిస్తాను మీకు. ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొంచెం మెంతి ఆకు కూడా యాడ్ చేసుకుంటుంది. మెంతి ఆకు ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి. మెంతి ఆకు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఒక ఆనియన్ కట్ చేసి వేసేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై అయ్యాక సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసేసుకుంటుంది ఇప్పుడే. నెక్స్ట్ దొండకాయలు కూడా వేసేసుకొని మూత పెట్టేసి మూత మీద వాటర్ పోసేసి వాటర్ స్ట్రీమ్కి ఉడకనిచ్చుకుంటుంది. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత టమాటా కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని కొంచెం కారం కూడా వేసేసి కలపకుండా అలానే వదిలేస్తుంది. నేను మా మమ్మీ దగ్గర చూసి నేర్చుకున్నాను. టమాటా వేయగానే కలపకుండా అలానే మూత పెట్టేస్తే తొందరగా టమాటాలు ఉడుకుతాయంట. ఇంకా టమాటాలు కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయ్యాక కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చాక ధనియాల పొడి, 1 స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంతే అండి, సింపుల్ ఈజీ కర్రీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా ఒకసారి కుక్కర్లో, తొందరగా అయిపోతుంది. ఇంకా ఈ ఎండలకి రోజు బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. మస్తు చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి ఇక్కడ. 45 డిగ్రీస్ ఎబోనే ఉంది. ఇంకా ఈ ఎండలకి ఎక్కడికి వెళ్ళట్లేదు. మా పాప అయితే చాలా డల్ అయిపోయింది. యాక్టివ్గా ఉండేది కొంచెం చాలా డల్ అయిపోయింది. అసలు వాగుతూ ఉండేది ఎప్పటికీ నాన్ స్టాప్గా. ఇప్పుడైతే అసలు ఏం మాట్లాడట్లేదు, సైలెంట్గా ఆడుకుంటుంది. ఇంకా లంచ్ టైం అయిపోయింది. లంచ్ చేయించేసాను మా పాపకి. అసలు తినని కూడా తినబుద్ధి కావట్లేదు ఈ ఎండలకి. ఇంకా లంచ్ చేయించాక కొద్దిసేపు అమ్మ బొమ్మలు ఉన్నాయి ఇక్కడే, ఇంకా బొమ్మలతో ఆడుకుంటుంది. ఇంతే అండి వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూసేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఈ ఎండలకి ఇక్కడ స్నానం చేసినా కానీ మొహాలు అయితే ఎట్లున్నాయంటే చెయ్యనట్టుగానే ఉన్నాయి. ఇంకా లంచ్ టైం, డిన్నర్ టైం కూడా అయింది. ఇంకా డిన్నర్ చేపించేసి ఇంకా బయట గాలి కోసం అనేసి వాకింగ్ చేద్దామనేసి బయటకు వెళ్ళి వాక్ చేస్తున్నాము. బయట కూడా అసలు గాలి అంటే అసలు ఒక్క చెట్టు కూడా ఊగట్లేదు, అసలు గాలే లేదు. ఇంకోసేపు వాక్ చేసేసి ఇంట్లోకి వెళ్ళేసి ఇంకా ఫ్రెష్ అయిపోయింది మా పాప. ఫ్రెష్ అయిపోయి ఇంకా పడుకుంటుంది. ఇంతే అండి వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.